నమస్తే అండి. ఈరోజు మనము మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ గురించి తెలుసుకుందాము. ముందు వీడియోలో మనము ఏన్షియంట్ ఒలింపిక్స్ గేమ్ గురించి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేవి 1896 సంవత్సరంలో మొదలయ్యాయి. 1896 సంవత్సరంలో ఈ మోడర్న్ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ పియరీ డి కౌబర్టిన్ ఫ్రమ్ ఫ్రాన్స్. పియరీ డి కౌబర్టిన్ అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అని పిలుస్తారు. ఈయన కృషి వల్లే ఈ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేవి తిరిగి ప్రారంభమయ్యాయి. women were admitted in 1900 as participants in Olympics. 1900 సంవత్సరంలో స్త్రీలు పార్టిసిపేట్ చేశారు. 1900 సంవత్సరంలో స్త్రీలు పార్టిసిపేట్ చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఫార్మ్డ్ ఇన్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఐఓసి ఫామ్ అయింది ఎప్పుడంటే 23 జూన్ 1894. 1894 జూన్ 23. ఈ డేట్ ఇంపార్టెంట్ పెట్టుకోండి, మంత్ డేట్ కూడా. 23 జూన్ 1894 సంవత్సరంలో ఐఓసి అనేది ఫామ్ అయిందనమాట. ఈ ఐఓసి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటంటే లుసానే. ఐఓసి యొక్క హెడ్ క్వార్టర్స్ లుసానే, స్విట్జర్లాండ్ దేశంలోని లుసానాలో ఉంటుంది. ఫస్ట్ ప్రెసిడెంట్, ఐఓసి యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ డిమిత్రియోస్ వికెలాస్. కరెంట్ ప్రెసిడెంట్, ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే థామస్ బాచ్. ఈ ఒలింపిక్స్ అనేవి 16 రోజులు జరుగుతాయి. ఒలింపిక్ ఫ్లాగ్, ఈ ఒలింపిక్ ఫ్లాగ్ అనేది 1920 సంవత్సరంలో యాంట్వర్ప్ ఒలింపిక్స్లో 1920 యాంట్వర్ప్ ఒలింపిక్స్లో ఒలింపిక్ ఫ్లాగ్ని ప్రవేశపెట్టడం జరిగింది. బేస్డ్ ఆన్ మోడల్ డిజైన్డ్ బై బ్యారన్ డి కౌబర్టిన్. ఈ బ్యారన్ డి కౌబర్టిన్ అనే వ్యక్తి ఈ మోడల్ను, ఫ్లాగ్ యొక్క మోడల్ డిజైన్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఫ్లాగ్ని తయారు చేశారు. ఈ ఒలింపిక్ ఫ్లాగ్ని బ్యారన్ డి కౌబర్టిన్ అనే వ్యక్తి తయారు చేసిన ఫ్లాగ్తో రూపొందించారు. 1914 సంవత్సరంలో ఇది డిజైన్ చేశారు. ఇది ఎలా ఉంటుందంటే ఫ్లాగ్ ఈజ్ ఆఫ్ వైట్ కలర్ మేడప్ ఆఫ్ సిల్క్తో తయారైనటువంటి వైట్ కలర్ క్లాత్లో ఫ్లాగ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? 5 rings ఆర్ దేర్ ఇన్ ఒలింపిక్ ఫ్లాగ్ విచ్ రిప్రజెంట్ కాంటినెంట్స్. 5 రింగులతో కూడినటువంటి వైట్ కలర్ క్లాత్లో, సిల్క్ క్లాత్లో 5 రింగులతో కూడినటువంటి ఒలింపిక్ ఫ్లాగ్ అనేది ఉంటుంది. ఈ రింగ్ అనేది 1914 సంవత్సరంలో బ్యారన్ డి కౌబర్టిన్ అనే వ్యక్తి డిజైన్ చేసిన మోడల్ను బేస్ చేసుకొని తయారు చేశారు. ఈ ఒలింపిక్ ఫ్లాగ్ని 1920 సంవత్సరం యాంట్వర్ప్ ఒలింపిక్స్లో ఆవిష్కరించడం స్టార్ట్ చేశారన్నమాట. ఒలింపిక్ ఫ్లాగ్లో ఉన్నటువంటి ఈ 5 రింగులు ఒక్కో రింగు ఒక్కో కాంటినెంట్ను, అంటే ఒక్కొక్క ఖండాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ బ్లూ రింగ్ వచ్చేసి యూరోప్ ఖండాన్ని, ఈ ఎల్లో రింగ్ వచ్చేసి ఆసియా ఖండాన్ని, బ్లాక్ రింగ్ వచ్చేసి ఆఫ్రికా ఖండాన్ని, గ్రీన్ రింగ్ వచ్చేసి ఆస్ట్రేలియా ఖండాన్ని, రెడ్ రింగ్ వచ్చేసి అమెరికా ఖండాన్ని తెలియజేస్తాయి. ఈ రింగుల అమరిక డబ్ల్యూ షేప్లో ఉంటుంది. డబ్ల్యూ షేప్లో ఈ రింగ్స్ యొక్క ఫార్మేషన్ ఉంటుంది. మనం నార్మల్గా బ్లూ, బ్లాక్, రెడ్, ఎల్లో, గ్రీన్ ఇలా చదువుతాం. కానీ దీని ఆకారం ఇంటర్లింక్డ్ రింగ్స్. బ్లూ అనేది ఎల్లోతో లింక్ అయి ఉంటుంది, బ్లాక్ అనేది ఎల్లోతో లింక్ అయి ఉంటుంది, ఈ బ్లాక్కి మళ్ళీ గ్రీన్కి రెడ్, ఇలా డబ్ల్యూ షేప్లో ఈ ఆకారం ఉండటం వల్ల ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఒలింపిక్ ఓత్. ఈ ఒలింపిక్ ఫ్లాగ్తో పాటే ఈ ఒలింపిక్ ఓత్ అనేది కూడా 1920 సంవత్సరంలో యాంట్వర్ప్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. ఒలింపిక్ ఓత్, ఒలింపిక్ ఫ్లాగ్, ఈ రెండు 1920 యాంట్వర్ప్ ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు. ఫస్ట్ టైం ఒలింపిక్ వెలుగు అంటాము, ఒలింపిక్ జ్యోతి అంటాము.
సో వాజ్ లైటెండ్ ఇన్ 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్. 1928 సంవత్సరంలో ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో ఈ ఒలింపిక్ ఫ్లేమ్ అనేది మొట్టమొదట వెలిగించడం జరిగిందనమాట. మార్చ్ పాస్ట్, ఈ మార్చ్ పాస్ట్ అనేది 1908 సంవత్సరం లండన్ ఒలింపిక్స్లో స్టార్ట్ చేశారు. ఈ మార్చ్ పాస్ట్ చేయడం అనేది 1908 సంవత్సరంలో లండన్ ఒలింపిక్స్లో 1908 లండన్ ఒలింపిక్స్లో మార్చ్ పాస్ట్ను స్టార్ట్ చేశారు. 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో ఒలింపిక్ గేమ్స్ అనేవి 16 రోజులు ఉండాలని స్థిరీకరించారు, ఫిక్స్ చేశారు అనమాట. అన్ని రోజులు క్లారిటీ లేదు, కరెక్ట్గా లేదు. ఇప్పుడు మనం ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ 5 రోజులు జరిగేవి ఇప్పుడు, కానీ ఈ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఎన్ని రోజులు జరగాలనే క్లారిటీ లేదు. బట్ 1928 సంవత్సరం ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో 16 రోజులుగా ఒలింపిక్ గేమ్స్ జరగాలనేసి ఫిక్స్ చేశారు. ఇక్కడ జపాన్ ఈజ్ ద ఫస్ట్ ఏషియన్ కంట్రీ విచ్ నాట్ పార్టిసిపేటెడ్ కండక్ట్ ఇన్ ఒలింపిక్ ఫస్ట్ టైం. ఈ ఒలింపిక్స్ను ఆర్గనైజ్ చేసినటువంటి మొట్టమొదటి ఆసియా కంట్రీ ఏంటంటే జపాన్, టోక్యోలో జరిగింది. రైట్. నెక్స్ట్ ఒలింపిక్ మోటో సిటిఎస్ ఆల్టిఎస్ ఫోర్టిఎస్ అనేది ఒలింపిక్ మోటో అనమాట. దీనికి అర్థం ఏంటంటే సిటిఎస్ అనగా ఫాస్టర్ అని, ఆల్టిఎస్ అనగా హయ్యర్ అని, ఫోర్టిఎస్ అనగా స్ట్రాంగర్ అని. సిటిఎస్ ఆల్టిఎస్ ఫోర్టిఎస్ అనగా ఫాస్టర్, హయ్యర్ అండ్ స్ట్రాంగర్. దీన్ని ఫాదర్ హెన్రీ డిడన్ అనే వ్యక్తి మనకు చెప్పారు. ఆయన ప్రవేశపెట్టారు అన్నమాట. కానీ ఏం జరిగిందంటే 2021 జూలై 23న థామస్ బాచ్, ఐఓసి ప్రెసిడెంట్ అయినటువంటి థామస్ బాచ్ యాడెడ్ ఏ న్యూ వర్డ్ కమ్యూనిస్ట్ అనే న్యూ వర్డ్ని, కొత్త పదాన్ని ఈ మోటోకి యాడ్ చేశాడు. సిటిఎస్ ఆల్టిఎస్ ఫోర్టిఎస్గా ఉన్న మోటో సిటిఎస్ ఆల్టిఎస్ ఫోర్టిఎస్ కమ్యూనిస్ట్గా మారిపోయింది. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ టుగెదర్. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పదమైనటువంటి కమ్యూనిస్ట్ అనే పదానికి అర్థం ఏంటి? టుగెదర్. ఈ మోటో అనేది 1924 సంవత్సరంలో అఫీషియల్లీ సెలెక్ట్ చేశారు. ఐఓసి అఫీషియల్గా సెలెక్ట్ చేసింది. 1924 సంవత్సరంలో జరిగినటువంటి ఒలింపిక్స్లో మోటో అనేది అఫీషియల్గా సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ఒలింపిక్ విలేజ్ 1932, 1932 సంవత్సరంలో ఒలింపిక్ విలేజ్ అనేది స్టార్ట్ చేశారు. ఒలింపిక్ యాంథమ్ని 1960 ఒలింపిక్స్లో ఒలింపిక్ యాంథమ్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం టీవీ ఇన్ 1936, 1936 సంవత్సరంలో టీవీకి మొట్టమొదట టీవీలో చూడటం జరిగింది. అదే ఇంటర్నేషనల్ వైడ్గా అయితే 1960 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. 1960 సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ వైడ్గా టీవీలో చూడడం అనేది జరిగింది. ఫస్ట్ టైం సింథటిక్ ట్రాక్ యూజ్డ్ ఇన్ 1968 ఒలింపిక్స్. 1968 సంవత్సరం ఒలింపిక్స్లో సింథటిక్ ట్రాక్ను ఉపయోగించడం జరిగింది మొట్టమొదటిసారి. పోడియం 1932 సంవత్సరంలో పోడియంను మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఫార్మ్డ్ ఇన్ 1927. ఐఓఏ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఐఓఏ. ఈ ఐఓఏ అనేది 1927 సంవత్సరంలో ఫామ్ అయిపోయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే దొరాబ్జీ టాటా. కరెంట్ ప్రెసిడెంట్ అంటే ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే పిటి ఉషా. ఈ ఐఓఏ అనేది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్
ఎప్పుడు ఫామ్ అయిందయ్యా అంటే 1927లో ఫామ్ అయిపోయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి దొరాబ్జీ టాటా. కరెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి పిటి ఉషా. ఇక ఐఓసికి సంబంధించి ఐఓసి ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ ఐఓసి ప్రెసిడెంట్స్. మొట్టమొదటి ప్రెసిడెంట్ 1894 నుంచి 1896 వరకు దిమిత్రియాస్ వికలాస్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన తర్వాత 1896 నుంచి 1925 వరకు బ్యారెన్ డి కొబర్టిన్ అనే వ్యక్తి మనకు ప్రెసిడెంట్గా పనిచేశారు. దాని తర్వాత 1925 నుంచి 1942 వరకు హెన్రీ కమ్ డి బైలెట్ వీళ్ళు ప్రెసిడెంట్గా పనిచేశారు. 1942 నుంచి 1952 వరకు సిగ్ఫ్రీడ్ ఎడ్స్ట్రామ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా పనిచేశారు. 1952 నుంచి 1972 వరకు ఏవరీ బ్రుండేజ్ అనే వ్యక్తి పనిచేశారు. 1972 నుంచి 1980 వరకు లార్డ్ కిలనిన్ అనే వ్యక్తి పనిచేశారు. 1980 నుంచి 2001 వరకు జువాన్ ఆంటోనియో సమరాంజ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా పనిచేశారు. 2001 నుంచి 2013 వరకు జాక్వెస్ కౌంట్ రోగ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా పనిచేశారు. 2013 నుంచి ప్రస్తుతానికి థామస్ బాచ్ అనే వ్యక్తి ఐఓసి యొక్క ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు. ఇది మన ఐఓసికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ యొక్క లిస్టు. మనం ఇప్పుడు మోడర్న్ ఒలింపిక్స్ గేమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ విషయాలన్నీ తెలుసుకున్నాము. ఇందులో ఏదైనా తప్పులు ఉన్నా లేదంటే సలహాలు ఉన్నా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.